నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీకు చెప్పిన సమయం కంటే ముందుగానే మీ ఇంటికి జాగ్రత్తగా సామాన్లను చేరుస్తారు. యూసఫ్ కార్గోలో ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ, పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ ఫ్రీ. మాలియా మరియు కైతాన్ ప్రాంతాల్లో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. సరసమైన ధరలకే యూసఫ్ కార్గో వారు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో డిసెంబర్ 15వ తేదీ నుంచి కొత్త మాదక ద్రవ్యాల చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్కు వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంట ఏవైనా మందులు తీసుకుని రావాలంటే కానీ డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ అయితే కువైట్లో అమల్లోకి వచ్చిందనమాట. అలాగే ముందు రోజుల్లో మనం చూసుకుంటే కానీ ఒక రవ్వ ఏదైనా ట్యాబ్లెట్లు, మామూలు ట్యాబ్లెట్లు తీసుకుని వచ్చినా సరే కానీ డాక్టర్ గారి రసీదు లేకుండా ఉంటే కువైట్లోకి అనుమతించేవారనమాట. పైన అలా అనుమతించారనమాట. విదేశాల నుంచి కువైట్కు వచ్చే వ్యక్తులకు, ముఖ్యంగా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలకు సంబంధించి వైద్య నివేదికలు లేదా ప్రిస్క్రిప్షన్లు ఆమోదించడానికి అధికారం ఉన్న సంస్థల నియంత్రణకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారు మంత్రివర్గ తీర్మానం 302/2025ను జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. తీర్మానంలో ఆర్టికల్ 1 ప్రకారం కువైట్ దేశానికి వచ్చే రోగులు డిక్రీ లా నెంబర్ 1లోని గ్రూప్లోని టేబుల్ 1లో జాబితా చేయబడిన కొన్ని మాదక ద్రవ్యాలను తీసుకుని రావచ్చు. కొంతమంది రోగులు అయితే ఉంటారన్నమాట. ఆ యొక్క రోగులకు తప్పనిసరిగా అయితే మత్తు పదార్థాలు, మత్తు మందులు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలా కువైట్ దేశానికి వచ్చే రోగులు ఎవరైతే ఉన్నారో మీరు డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ను తీసుకొని వస్తే కువైట్లోకి అనుమతిస్తారని చెప్పేసి దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ మంత్రి గారు ఒక సర్కులర్ను కూడా జారీ చేయడం జరిగిందనమాట. కాబట్టి కువైట్కు వచ్చేవారు ప్రతి ఒక్కరూ మీరు ఏ మందులైనా తీసుకురానియండి, దానికి సంబంధించి డాక్టర్ గారి రసీదు, దానికి సంబంధించిన స్టాంప్ అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా స్టాంపు లేకుండా కానీ మందులు తీసుకొని వస్తే కానీ ఆ మందులు కువైట్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకుంటారు. ఒకవేళ అవి మాదక ద్రవ్యాల కేటగిరీకి సంబంధించిన మందులైతే కానీ మిమ్మల్ని కువైట్ ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఇండియా నుంచి కువైట్కు మందులు తీసుకుని వచ్చేటప్పుడు హార్ట్కు సంబంధించి కావచ్చు, గ్యాస్ ట్రబుల్, జ్వరానికి, జలుబుకు, దగ్గుకు, లేకపోతే కిడ్నీలకు, ఏదైనా ఇతర రోగాలకైనా సరే కానీ మీరు మందులు తీసుకొని రావాలంటే కానీ డాక్టర్ గారి యొక్క చీటీ తప్పనిసరి చేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.